హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. I know I turn everything into a joke, but I care. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము డెడ్పూల్ అండ్ వోల్వరిన్. యాక్చువల్లీ ఫస్ట్ చెప్తున్నాను, మూవీ డెడ్పూల్ 3 కాదు, డెడ్పూల్ అండ్ వోల్వరిన్. చాలా మంది డెడ్పూల్ 3 అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారు, లైక్ వోల్వరిన్ క్యామియో అనుకుంటున్నారు. లేదు, యాక్చువల్ క్యామియోస్ వేరే ఉన్నాయి. వెళ్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తా, స్పాయిలర్స్ అయిపోతాయి, సో వద్దు. మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఎస్, మార్వెల్ ఇస్ బ్యాక్. దీని మార్వెల్లో వచ్చిన ఫస్ట్ ఏ రేటెడ్ మూవీ, ఐ మీన్ ఎంసీయూలో వచ్చినది. అండ్ వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేశారంటే మూవీని, లైక్ ఇన్ని రోజులు ఆపుకొని ఉన్నది మొత్తం ఒకేసారి తీసినట్టు అనిపించింది. ఎందుకంటే అసలు స్టార్టింగ్ సీక్వెన్సే వాళ్ళు మొత్తం బ్లడీ షీట్తో స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఇట్ వాస్ చాలా బాగుంటుంది. అండ్ డెడ్పూల్ అయితే అసలు లిమిట్ లేకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడంటే అక్కడ, ఎట్లా అంటే అట్లా తుడుస్తూనే ఉంటాడు, రక్తాలు అక్కడిక్కడ చిందుతూనే ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఇరిటేట్ సీన్స్ ఉన్నాయి, మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తారా, ఇట్స్ గుడ్. యాక్చువల్లీ డెడ్పూల్ది తెలుగు డబ్బింగ్ కోసం చాలా ఫ్యాన్స్ ఉన్నారనమాట. అండ్ దీనిపైన చాలా మీమ్స్ వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇట్ వర్త్ ఇట్, చాలా ఏ రేటెడ్ కూడా ఉన్నాయి కొన్ని. అసలు వాటిని మూవీ థియేటర్ వాళ్ళు లేదా ఎలా అలౌ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ ఏ రేటెడ్, కాకపోతే ఇది అబోవ్ ఏ రేటెడ్ లెక్క అనిపిస్తుంది. ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో కొంచెం మంచిగా చాలా డార్క్ హ్యూమర్ వాడేశారనమాట. ఓకే, చూడడానికి అయితే చాలా బాగుంది, నచ్చేసింది. అండ్ మూవీ అయితే చాలా నచ్చేసింది. ఎంసీయూ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూ కానీ తెలిసిందే కదా, ఎంసీయూ మీకు ప్రొడక్షన్ వాల్యూ అయినా, గ్రాఫిక్స్ అయినా, విఎఫ్ఎక్స్ అయినా ఎక్కడేం తగ్గేది లేదు. అండ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ చాలా బాగా చేశారు. అండ్ డెడ్పూల్ ఫోర్త్ వాళ్ళని బ్రేక్ చేస్తూ ఏమన్నా మాట్లాడా, కామెడీ టైం చాలా సెట్ అయిపోయింది అనమాట. అండ్ దాంతోపాటు వచ్చేస్తే దీంట్లో మనకు ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ పోయినసారి డెడ్పూల్ 2లో డెడ్పూల్ 1, డెడ్పూల్ 2 చూశాను అనమాట నేను మూవీకి వెళ్ళే ముందు. అండ్ నేను ఆ మిస్టేక్ చేశాను. ఎందుకంటే అది ఏంటంటే దానిపైన ఎక్కువగా హ్యూమర్ ఇంకా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది, అండ్ స్టోరీ అంత ఉండదు. ఇక్కడ హ్యూమర్, కామెడీ అన్నీ ఉన్నాయి, దాంతోపాటు స్టోరీ కూడా ఉంది. కాబట్టి కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఏంటబ్బా వీళ్ళు స్టోరీ లాగుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా లాగట్లేదు, మంచిగానే ఉంది. అండ్ హ్యూమర్ అయితే ఎక్కడ యాలో అక్కడ ఉంది. అండ్ ఇక్కడ వేస్ట్గా పడలేదు, లైక్ థార్ 11th అంటారు లెక్క అలాంటి థింగ్స్ అయితే కాలేదన్నమాట. ఇందులో అయితే చాలా సేఫ్గా మంచిగా అంతా బాగుంది. మీరు వెళ్ళి ఆరామ్సే ఎంసీయూ ఫ్యాన్స్ అందరు వెళ్ళి చాలా రోజుల తర్వాత ఒక మంచి మార్వెల్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఏ రేటెడ్ అనమాట. చూసి పిల్లలు దూరం ఉండండి, దీని నుంచి చాలా ఇరిటేట్ ఉంది, జాగ్రత్త ఉండండి. సో ఇదండి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ గురించి అయితే. దీని గురించి మనీ అప్డేట్స్ లేదా రివ్యూస్, మూవీస్ గురించి ఇది ఏం కావాలన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఆరా తెలుగు మూవీ ప్రమోస్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.